ఈరోజు మనం PVSK కుకింగ్లో తమిళనాడు గుత్తివంకాయ కూర చేసుకునే విధానం చూద్దాం. వంకాయలు 1/2 కేజీ, ఎర్రగడ్డలు ఒక 4 సన్నగా దొరుక్కోవాలి, కొంచెం చింతపండు ఒక 10 గ్రాములు ఉంటుంది, 2 టమాటాలు తరిగి పెట్టుకోవాలి, మిరప్పొడి ఒక 2 స్పూన్లు, పసుపు పొడి 1 స్పూను, కందిపప్పు 100 గ్రాములు తీసుకున్నాను, ధనియాల పొడి ఒక 3 స్పూన్లు దాకా తీసుకోవాలి. ఇప్పుడు కందిపప్పు వేయించుకోవాలి దోరలుగా, కుక్కర్లో వేసి దోరలుగా వేయించుకోవాలి. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి చేసుకొని చూడండి. మా అమ్మ చేసేది ఇలాగా. ఇప్పుడు ఆ కందిపప్పు నీళ్లు పోసి ఒక వంతు కడుక్కొని మళ్ళీ ఒక గ్లాసు నీళ్లు పోసాను. ఇప్పుడు ఇది ఒక విజల్ పెట్టుకోవాలి, చిమడకూడదు, పప్పులుగానే ఉండాలి. ఇప్పుడు వంకాయల్ని మొప్పలు తీసి కట్ చేసుకొని మొదళ్ళు కొంచెం ఉన్నిచ్చి కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకున్నాను, ఉప్పు నీళ్ళల్లో అన్నీ ఇలాగా మొప్పలు చేసుకొని తొడాలు కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎత్తి పెట్టుకున్నట్టని మిరప్పొడి, పసుపు పొడి, ఉప్పు, ధనియాల పొడి, సన్నంగా తరిగిన ఎర్రగడ్డలు అన్నీ ఇప్పుడు కలుపుకుందాము. బాగా కలుపుకొని వేయించిన జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాను. దీన్ని కూడా అంతా కలిపి పెట్టుకొని ఇప్పుడు వంకాయలని కోసుకుందాము. ఇప్పుడు 4 వైపులా ఇలా గుత్తులుగా కోసుకొని ఇందులో ఈ ఎర్రగడ్డలు మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇది వెరైటీగా బాగుంటుంది. దీంట్లో ఇదొక ఈ స్టైల్లో చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా రుచిగా ఉంటుంది ఈ వంకాయ కూర. మా అమ్మ అప్పుడప్పుడు చేసేది, నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఈ గుత్తులన్నీ ఇలాగా అన్నీ పెట్టేసుకోవాలి. లేత వంకాయలు చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. నల్ల వంకాయలైనా చేసుకోవచ్చు, బుల్లుగు వంకాయలు ఉంటాయి కదా, అవి కూడా చేసుకోవచ్చు. తెల్ల వంకాయలే కాదు, బుల్లుగు వంకాయలతో కూడా ఇలా చేసుకోవచ్చు. అన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేరే బాండలు తీసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ వంకాయలన్నీ అందులో పెట్టేసుకున్నాము. ఇవి కొంచెం బాగా మగ్గనియాలి, ఒక 5 నిమిషాల దాకా మగ్గనిద్దాము ఈ వంకాయల్ని. బాగా మగ్గిపోయినాయి, మూత పెట్టి ఇప్పుడు ఇలాగ ఉడికిపోయింది. 1 విజలకి చెదరకూడదు పప్పు. ఇప్పుడు మగ్గినాయి వంకాయలు. ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకున్నాము, వీటిల్ని కూడా బాగా మెత్తబడే వరకు మగ్గనిద్దాము. కరివేపాకు వేసుకున్నాను. ఆయిల్ నేను తక్కువే వేసాను, మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, తక్కువ చేసుకున్నా తక్కువ వేసుకున్నా బాగా టేస్ట్గా బాగుంటుంది కూర. ఇప్పుడు మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు నీళ్ళతోటి దీంట్లో పోసేసుకోవాలి. ఈ నీళ్ళని పప్పుని దాంట్లో పోసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, PVSK కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. కొంచెం సేపు మగ్గనిద్దాము. నీళ్ళు పోసాను, పప్పు నీళ్ళు, సాల్ట్ వేసాను, కొంచెం తక్కువ ఉంటుందని సాల్ట్ వేసాను. ఇందాక ఎర్రగడ్డల్లో వేసాను కదా, ఇప్పుడు పప్పు పోసాను కాబట్టి కొంచెం వేసాను. ఇప్పుడు కొంచెం ఉడికాక చింతపండు మనం ఇందాక పెట్టుకున్నాం కదా, 10 గ్రాముల చింతపండు, ఆ రసం వేస్తున్నాను. లాస్ట్లో వేయాలి చింతపండు రసము, ఎక్కువ పర్లేదు, కొంచెమే చింతపండు సరిపోద్ది. ఇంగ వేసాను, కొంచెము ఇంగ జల్లేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఆపేసేది. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి చేసుకొని చూడండి ఈ గుత్తి వంకాయ కూర.